అహంకారపూరిత మాటలు, బలుపు మాటలు ఉన్నాయి కాబట్టే ఓడగొట్టారు. ఇప్పటికైనా అవి తగ్గించుకొని సమీక్ష చేసుకోండి అని చెప్పేసి కడియం శ్రీహరి మిమ్మల్ని ఉద్దేశించే మాట్లాడు. నేను 7 సార్లు గెలిచిందంటే ఈ విషయం నేను ఖచ్చితంగా మాట్లాడాలి. ధరణి విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? అధికారులు తప్పు చేసినంత మాత్రాన ధరణి తప్పలేదు తప్పదు. అధికారులు తప్పు చేశారని మీరు ఒప్పుకుంటున్నారా? చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. నిజాలా అబద్ధాలా అనే చర్చకు పక్కన పెట్టింది. మీరు అనే దాంట్లో తప్పులేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో చూసాం, మళ్ళీ మీ వైపు చూడలేదు ప్రజలు. ఢిల్లీలో కాంగ్రెస్ కు మోడీ గారికి పోటీ. టీఆర్ఎస్ గెలిచినాడు, ఏం చేయలేదు. క్లియర్ గా ఒప్పుకుంటున్నారా? వాళ్ళు కనుక వాళ్ళు అనుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే మీ పార్టీకి ఇబ్బంది. మా గవర్నమెంట్ వస్తుంది మేము చెప్పలేము. 0 సీట్స్ వచ్చిన తర్వాత ఎందుకు ఇలా జరిగింది అనుకున్నారా? ముందే తెలుసు ఈ విషయం అనుకున్నారా? పార్లమెంట్ సీట్ రావాలని నాకు తెలుసు. అయితే అక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు. ఇద్దరికి మీరు ప్రత్యర్థి ఒక రకంగా చూస్తారు. ప్రత్యర్థి కాదు, స్నేహితుల. బీఆర్ఎస్ పార్టీలో ఏవే కరెక్షన్లు చేసుకోవాలి నెక్స్ట్ ఎలక్షన్ కి అంటే ఎగ్జాంపుల్ గా ఏమేమి చెప్తారు? తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాలన్నీ చూస్తున్నారు, ఇది ప్రజాపాలన అని వాళ్ళు చెప్తున్నారు. మీకు దగ్గరగా తెలిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, మీకు ఎట్లా అనిపిస్తోంది? ఈ ప్రభుత్వంలో కరప్షన్ ఎక్కువైంది, యొక్క స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ అయితలేదు, మాటలతోటే నడుస్తాను. మీ అందరికీ ముందే చెప్పాను, నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను, ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మీకేమైనా తెలుసుకోవాల్సిన విషయాలు లేదా మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయమని. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాట్సాప్కి కూడా నాకు చాలా క్వశ్చన్స్ పంపించారు, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో వచ్చాయి, యూట్యూబ్లో కూడా వచ్చాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. అండ్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి గురించి తెలుసుకునే ముందు నేను అసలు ఆయన ఏం మాట్లాడతారు, నేను అడిగే క్వశ్చన్స్కి ఆయన నిజంగానే ఫ్రాంక్గా సమాధానాలు చెప్తారా లేదా అని అనిపించింది. కానీ కొన్ని క్వశ్చన్స్కి అయినా మనం ఆశ్చర్యపోయేలాంటి సమాధానాలు చెప్పారు. ఇంటర్వ్యూ చేసే క్రమంలో నేను ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇక్కడి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికీ మీరు ప్రత్యర్థి అంటే దానికైనా చాలా ఆశ్చర్యపోయే సమాధానం చెప్పారు. అదేవిధంగా మీరు ఓడిపోయారు కదా, ఓటమికి మీరు కారణాలు వెతుక్కున్నారా, అసలు మీకు తెలుసా ఎందుకు ఓడిపోయారు అంటే దానికి ఇంకా ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పారు. నేను అడిగిన క్వశ్చన్స్కి సోషల్ మీడియాలో ఆయన్ని అడగండి అంటూ వచ్చిన క్వశ్చన్స్కి ఎట్లాంటి సమాధానాలు ఇచ్చారో ఇంటర్వ్యూ ఫుల్గా చూడండి, చాలా క్లియర్ కట్ ఆన్సర్స్ ఉన్నాయి. నమస్తే దయాకర్ రావు గారు. ఎట్లా ఉన్నారు? చాలా బిజీగా ఉన్నట్టున్నారు, చాలా మీటింగ్స్ పెడుతున్నారు. ఈ రోజు మీటింగ్ ఏంటి కారణం? ఎంపీటీసీల జెడ్పీటీసీ ఎంపీపీల పరీక్షల ముగింది మొన్న 4వ తారీఖున. వాళ్ళ ముగింపు వాళ్ళకు ఒక గుర్తింపుగా ఒక బహుమతి ఇచ్చి సేవ చేసి వాళ్ళ సేవలను ఒకసారి వాళ్ళ గుర్తు చేస్తూ వాళ్ళకు తృప్తిపరిచే రూపంగా సన్మానం చేయడం జరిగింది. రైట్. అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అంటే ఒక బ్రాండ్ ఉంది, ఆయన 7 సార్లు గెలిచిన వ్యక్తిగా ఒక గుర్తింపు ఉంది, సీనియర్ మోస్ట్ లీడర్గా కూడా ఒక పాపులారిటీ ఉంది. కానీ ఒక్కసారిగా ఓటమిని మీరే కాదు ప్రజలు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆ రిజల్ట్ వచ్చింది. దీనికి కారణాలు కానీ ఈ విషయాలకు సంబంధించి మీరు ఏమైనా సమీక్ష చేసుకున్నారా? 7 సార్లు గెలిచిండ్రు, ఇంకా కొత్త వాళ్ళు వస్తే ఏం చేస్తారో అని కొంత ఆశ. నా మీద చెడేం లేదు. రెండోది కొన్ని తప్పుడు ప్రచారాలు కూడా చేసిండ్రు, ఏదో వాళ్ళని అరెస్ట్ చేస్తామని. ఎవరిని అరెస్ట్ చేస్తారని? క్యాండిడేట్ల మా నిలబడ్డ ఎమ్మెల్యే అత్త మమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, అది ఇదని తప్పుడు ప్రచారం చేసి సోషల్ మీడియా యశస్విని గారు ఝాన్సీ గారు ఏడ్చిండ్రు, హరాస్మెంట్ చేస్తున్నారు సృష్టించి ఏడ్చే వరకే అది ప్రజలు నమ్మిండ్రు. కొంత నమ్మటం వల్ల నాకు బాగా నష్టం జరిగింది. నష్టం జరుగుతున్నదని నాకు కొద్దిగా 3-4 డేస్ ముందు తెలుసు, అయినా కూడా మనం అప్పటికే చేయి దాటిపోయిందా? ఒకటి ప్రజలు కూడా ఏదో వాళ్ళ ప్రభుత్వం వస్తే ఇంకేమన్నా స్కీమ్స్ పెరుగుతాయి, పెన్షన్ వస్తాయి, మహిళలకు 2500 వస్తాయి, ఇదోటి అదొకటి అని ఆశ పెట్టారు. అట్లా కూడా మోసపోయారు. అంటే కాంగ్రెస్ 6 గ్యారంటీస్ అంటూ జనాల్లోకి వచ్చారు, చాలా సంక్షేమ పథకాలతో వచ్చారు. అటువంటప్పుడు అధికారంలో 10 ఏళ్ళు ఉన్న పార్టీ వాళ్ళని తిప్పికొట్టే విధంగా కార్యాచరణ ఎందుకు రూపొందించలేకపోయింది? అదే వెల్ఫేర్ స్కీమ్స్ మీరు కూడా వాళ్ళకి ధీటుగా రెడీ చేయలేకపోయామే అనిపించిందా మీకు? కొంత క్యాండిడేట్లో కూడా వ్యతిరేకత వచ్చింది. అంతటా ప్రభుత్వం చేసే స్కీమ్స్ కొన్ని ఉన్నాయి మీరు అన్నట్టు, క్యాండిడేట్ల మీద కూడా కొత్త వ్యతిరేకత. ఇప్పుడు నేనున్నా కొత్త స్కీమ్స్ ఏమైనా వస్తాయని ఆశ ఉన్నది. 7 సార్లు ఈయన గెలిచిండు, కొత్త వాళ్ళు గెలిస్తే మార్పు
అట్లా కూడా కొంత ఎమ్మెల్యేల మీద కొన్ని కాన్షియస్ల వ్యతిరేకత కూడా ఉన్నది. ఆ వ్యతిరేకత ఈ వ్యతిరేకత రెండు ఒక ఓటమి కారణమే. కానీ ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు. నేనే ఇవాళ నేను ఇన్నేళ్ళు రాజకీయాలు ఉన్నా, తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉన్నా నేను గెలిచిన, టీఆర్ఎస్ వేవ్లో గెలిచిన, కాంగ్రెస్ వేవ్లో గెలిచిన, వ్యక్తిత్వం మీద గెలిచిన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఓడిపోయిన ఉన్నారు. వాళ్ళకి సింపతి కూడా వచ్చింది. అట్లా కొంత వాళ్ళకి లాభం జరిగింది. ఈ స్కీమ్స్ అన్ని లేనిపోయిన ఆశలు బాగా పెట్టారు ప్రజలను. కేసీఆర్ చేసినవి తక్కువేం చేయలేదు, ఇంకా వస్తాయని ఆశపడ్డారు. కేసీఆర్ ఆ ఊరు బాగుపడేందుకు చాలా కార్యక్రమం చేసింది. ఇవాళ నీళ్లు తెచ్చాడు, తాగునీళ్ళు అందించాడు. అదే తిరిగా గ్రామాలు బాగా అభివృద్ధి అయింది. 24 hours కరెంట్ ఇచ్చాడు. ఎన్ని ఇచ్చినా కూడా ఇంకేం వస్తాయని, కొత్త ప్రభుత్వం వస్తే ఏమొస్తాయని ఆశపడి పూర్తేశారు. ఇప్పుడు బాధపడతారు. అంటే ఇన్ని చేసినా కూడా కొంచెం ఆశ్చర్యకరంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువ సీట్లు వచ్చాయి మీకు. గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటేనే ఎక్కువ వ్యతిరేకత కనిపించింది. వరంగల్లో క్లియర్గా వ్యతిరేకత కనిపించింది. కొద్దిగా ఎడ్యుకేటెడ్స్ ఆడు ఉంటారు. హైదరాబాద్ డెవలప్మెంట్ వాళ్ళు ఇంతకంటే ఇక ఎవరు చేయలేరు అనేది వాళ్ళకి తెలిసిపోయింది. ఎడ్యుకేటర్స్ కంప్లీట్ వీటేశారు. గ్రామాల లోపల ఒక రుణమాఫీది వాళ్ళు బాగా రుణమాఫీది మహిళలకు వస్తాయి, పెన్షన్ పెరుగుతాయని ఆశపడి ఇట్లా గ్రామాలలో ఫ్రీ బస్ కంటే ఎక్కువ ఫ్రీ బస్ ఎవరు పెద్దగా అడగలే. మహిళలకు 2500 వస్తాయి, పెన్షన్ 4000 అవుతుంది, రుణమాఫీ అవుతుంది, కింటాకి 500 బోనస్ ఇస్తారట. ఇవన్నీ నమ్మి ఇప్పుడు తలకాయ పట్టుకుంటున్నారు. అంటే ఓవరాల్ గా చూస్తే క్యాండిడేట్ల లోపం అంటారా, లేకపోతే కేసీఆర్ గారి పరిపాలన వైఫల్యమా? నాకు తెలిసిన కాడికి ఒక 25-30 సీట్లు క్యాండిడేట్లకి. ప్రభుత్వ లోపం కంటే ఎక్కువ ఆశ పోయింది ప్రజలు. లోపాలు ఏం లేవు, లోపాలు కంటే ఎక్కువ ఆశపడ్డారు జనం. ఇంకేం వస్తాయో, కొత్త ప్రభుత్వం వస్తాయి అనేది దాంతో దెబ్బతింది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారు. ఫామ్ హౌస్ సీఎం అనేది కూడా బలంగా తీసుకెళ్లారు జనాల్లోకి. అటువంటి వాటి వల్ల అంటే అది నిజమా అబద్ధమా పక్కన పెడితే అవి చర్చకు దారి తీస్తున్నాయి ప్రజలు. మీరు ఫామ్ హౌస్ లా ఉన్న పొద్దున్న లేస్తే గవర్నమెంట్ ఎట్లా పరిపాలించాలి, ఏమేమి స్కీమ్స్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇంత ఆలోచించి 24 hour కరెంట్ ఎవరైనా ఇచ్చిందా? ఏ రాష్ట్రం ఇస్తున్నారా రైతులకు? భారతదేశంలో కరెంటు కొరత అన్ని రాష్ట్రాలలో ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ. నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మోటార్లు కాలిపోయినాయి, స్టార్టర్లు కాలిపోయినాయి, అసెంబ్లీ ముందర మీద ధర్నా చేసేది. అట్లా 15 ఏళ్ళు చేసిన నేను. తాగేందుకు నీళ్ళ కోసం కుండలు బిందెలు పట్టుకొని ధర్నా చేసిన. పొలాలు ఎండిపోయిన బర్లను పట్టుకొచ్చాడు ధర్నా చేసిన. ఈరోజు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు కరెంటు, మోటార్లు కాలింది, స్టార్టర్లు కాలింది, కరెంట్ ఇచ్చాడు. కరెంటు మీద అవినీతి జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది. కరెంటు కొనుక్కొచ్చి రైతుల కష్టకాలంలో కరెంట్ ఇస్తే దాన్ని తప్పులు పడతారు. 2 మిషన్ భగీరథ కుండలు బిందెలతో కొట్టుకునేది. ఇలా ప్రతి ఇంటికి నీళ్లు తీసుకొస్తే మిషన్ భగీరథ మీద తప్పులు జరిగినాయి అంటారు. నీళ్లు ప్రతి చెర్లలకు నీళ్లు కాళేశ్వరం ద్వారా, దేవాదుల ద్వారా నీళ్లు తీసుకొస్తే దాంట్లో తప్పులు జరిగినాయి అంటారు. నువ్వు చేయంగా ఎవరు వద్దన్నారు? మీరు ఇన్నేళ్ళు మీరే పరిపాలించారు కదా. నీళ్లు లేక బిందెలతో కొట్లాడి, చెర్లలో నీళ్లు లేక, కాలువల నీళ్ళు లేక, కరెంటు లేక, మోటార్లు స్టార్టర్లు ఎండిపోయిన రోజులు ఇవాళ గుర్తు చేసుకొని మళ్ళీ మొదలు కొడతాను. ఇప్పుడు మోటార్లు కాలుతాను, స్టార్టర్లు కాలుతాను, కరెంటు లేక ఇబ్బంది పడతాను, నీళ్ళు లేక ఇబ్బంది పడతాను, మిషన్ బేగరీతకు 6 నెలల బట్టి మెయింటెనెన్స్ ఇస్తలేరు. ఇన్ని అవస్థలు పడతా అంటే ఇంత మంచి చేసిన కేసీఆర్ని మనం ఎట్లా అనబుద్ధి అవుతుంది? ప్రజలు కూడా కొద్ది రోజులలో రియలైజ్ అవుతారు నాకు తెలిసిన కాడికి. అయితే కొన్ని విషయాలు చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు విషయం కానీ, కవిత గారి లిక్కర్ స్కామ్ కానీ, ఇటువంటి విషయాలు నిజాలా అబద్ధాలా అనే చర్చకు పక్కన పెట్టేద్దాం. కానీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్లారు కాబట్టే ఇది జరిగింది నష్టం జరిగింది. మీరు అనే దాంట్లో తప్పు లేదు. అవన్నీ తప్పుడు ఆరోపణలు చేసి దళిత బంధు ఒక దళితులకే ఇస్తావా, లంబాడిస్కి ఇవ్వవా అని బాగా నెగేసి ఇట్లా కులాల వైజ్గా లేనిపోని చిచ్చులు. అంటే దళిత బంధు విషయంలో ఇంకొక ఆరోపణ ఉంది. అది కేవలం ఈటెల రాజేందర్ గారి కోసం తీసుకొచ్చారు. ఆ టైంలో ఆ ఉప ఎన్నిక కోసం తీసుకొచ్చిన స్కామ్ అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇంకోటి జ్ఞాపకం ఉంచుకో, దాంట్లో స్కామ్ ఉండదు. ఎలక్షన్ల ప్రజల కోసం తీసుకొచ్చిన స్కీమ్ అది. రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేసినాం. ప్రతి కాన్స్టిట్యూన్సీలో 100 ఇచ్చినాం, 1000 ఇచ్చినాం. 2 దాన్ని నీకే వచ్చింది, నీకు రాలేదని ఇంకో నెగేసు. మీ ఆ కులపోనికే వచ్చింది, ఈ కులపోనికి ఎందుకు రావద్దని నెగేసు. రైతు బంధు రైతుకే వస్తుంది, నీకేం వచ్చిందని కూలీలు నెగేసు. ఇట్లా ప్రజల కోసం రైతులు బాగుండాలని ఆలోచించినంత తప్ప, ఎస్సీలు బాగుండాలని తప్ప. అంటే మనం గ్రామాల్లో
పూర్తి పేదవాళ్ళు ఎస్సీలే. దేని దానికే మనం మాట్లాడాలి. మనం ఏ ఊరు పోయినా మీరు పేదోళ్ళు ఎవరు, భూమి లేని పేదోళ్ళు ఎవరు అంటే ఎస్సీలలో దొరుకుతాం. వాళ్ళు దళిత బంధు ఇస్తే ఏం తప్పట్లేదు. ఇట్లా ఎగేసి ఓట్లు సంపాదించుకున్నారు. ఎర్రబల్లి దయాకర్ రావు గారిని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మీ మనసులో ఉన్న క్వశ్చన్స్ ఏంటి అని అడిగితే చాలా కామెంట్స్ వచ్చాయి. నాకు కామెంట్స్ రూపంలో చాలా క్వశ్చన్స్ అడిగారు. అయితే ఒక జర్నలిస్ట్ రేఖ అనే జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ వేశారు. ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఎర్రబల్లి దయాకర్ రావు గారు టీడీపీ నుండి వచ్చిన కార్యకర్తలకే ఆయన వాళ్ళకి పథకాలు ఇప్పించడం కానీ, వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ వాళ్ళ వైపే చూశారు. కానీ తెలంగాణ కోసం పనిచేసిన కార్యకర్తల్ని కాస్త నెగ్లెక్ట్ చేశారు, అక్కడ వ్యతిరేకత ఉంది అనేది వాళ్ళ స్టేట్మెంట్. దీన్ని ఏ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఒకటి, మీరు పదవులు చూడండి. రాయపర్తి ఉన్నది. రాయపర్తిలో జెడ్పీటీసీ, ఎంపీపీ 2 పోస్టులు ఉన్నాయి. జెడ్పీటీసీ ఉద్యమకానికి ఇచ్చిన, ఎంపీపీ టీడీపీ నుంచి ఉన్న వాళ్ళకి ఇచ్చిన. సమానంగా వచ్చినట్ట కాదా? తొర్రూరు ఉన్నది, జెడ్పీటీసీ ఉద్యమకారులు, ఎంపీపీ న్యాయబడి ఉన్నాయి. మార్కెట్ చైర్మన్ టీఆర్ఎస్ నుంచి వచ్చినాయి. పెదవంగరల ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఉద్యమకారుడు టీఆర్ఎస్ నుంచి వచ్చినాయి. జెడ్పీటీసీ ఇట్లా భాగాలు చేశారు. కోడకంలో ఉన్నది ఎంపీపీ ఉద్యమకారుడు, జెడ్పీటీసీకి నాయకుడికి వచ్చిన. గాంధీ నాయక్ అని ఆయన ఉద్యమకారుడు, ఆయన కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది. ఇప్పుడు ఇట్లా పదవుల సమన్వయం చేసినప్పుడు పాలకుర్తున్నది. మార్కెట్ కమిటీ చైర్మన్ ఉద్యమకారుడు, జెడ్పీటీసీ ఉద్యమకారుడు, ఎంపీపీ టీడీపీ నాతో వచ్చిన. అంటే ఇట్లా సమానంగా చేశారు. దాంట్లో ఎక్కడ కూడా మరి ఎందుకు ఇటువంటి ఆరోపణలు ఎక్కువగా? మీరు అనేది కరెక్టే. ఇప్పుడు మీరు స్కీమ్స్ చేసినాం, దళితులు చేసేవారికి ఏం లొల్లి, మాకు చేయలేదని రాలేదా? ఇట్లా కొంతమంది చేసేవారికి కొంతమందికి రాని వాళ్ళు అసంతృప్తి పడుతుంది. నేను ఎక్కువ మెజార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇప్పించాను. టీడీపీ పార్టీని చూసుకుంటే ఏపీలో ఆల్మోస్ట్ టీడీపీ పని అయిపోయింది. 150+ సీట్స్తో మేము గెలిచాము, నెక్స్ట్ కూడా టీడీపీ రాదు అన్నదాని నుండి వాళ్ళకన్నా ఎక్కువ సీట్లు గెలిచి ఇప్పుడు అధికారం చేపట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా టీఆర్ఎస్ని అదే పరిస్థితిలో చూస్తున్నారు. మరి పార్టీ బలోపేతానికి మీరు ఎట్లా ట్రై చేస్తున్నారు? ఒక్కటి జ్ఞాపకంచుకోండి, కాంగ్రెస్ భూస్థాపితం అనుకున్నాం తెలంగాణలో, బీజేపీ లేస్తుంది అనుకున్నాం. నాకు తెలిసిన కాడికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి టీఆర్ఎస్ కాంగ్రెస్ 3 మధ్యలో ఉండే. సెంట్రల్ ఎన్నికల లోపల మోడీ కావాలని కోరుకున్నారు. రాష్ట్ర ఎన్నికలకు వచ్చేవరకే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మధ్యలోనే కూర్చుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వీళ్ళు చేసిన హామీలన్నీ ఇంప్లిమెంట్ చేస్తే మాకు ఇబ్బంది. మహిళలకు 2500 ఉద్యోగాలు ఇచ్చుడు, నిరుద్యోగ గుర్తి ఇచ్చుడు, వాళ్ళు చెప్పిన స్కీమ్స్ దాదాపు ఉన్నాయి, 420 స్కీమ్స్ ఉన్నాయి. ఆ 420 స్కీమ్స్ చేసేది ఉంటే మాకు ఇబ్బంది. వాళ్ళు దాంట్లో 1-2 చేసి 35 చేయకపోతే మాకు అడ్వాంటేజ్. అంటే క్లియర్గా ఒప్పుకుంటున్నారా? వాళ్ళు కనుక వాళ్ళు అనుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే మీ పార్టీకి ఇబ్బంది. మా గవర్నమెంట్ వస్తుంది మేము చెప్పలేము. ఒకటి ఏంటంటే ఇట్లా కూడా రావచ్చు, రివర్స్ లంచాలు. ఇప్పటికే కరప్షన్ ఎక్కువైంది కాంగ్రెస్ పార్టీలో, విపరీతమైన కరప్షన్ అయిపోయింది. ఆ కరప్షన్ మీద కూడా మాకు రావచ్చే అవకాశం ఉన్నది. వాళ్ళ స్కీమ్స్ ఇప్పటి వరకు చేయలేదు, 7 months అవుతుంది. కానీ ప్రజల్లో ఆ వ్యతిరేకత ఉందా? ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో చూసాం, మళ్ళీ మీ వైపు చూడలేదు ప్రజలు. మీరు మా వైపు చూస్తే ఏం లాభం? ఢిల్లీలో కాంగ్రెస్కు మోడీ గారికి పోటీ, టీఆర్ఎస్ గెలిచినాడు ఏం చేయలేదు అని ఆలోచించి మా ఓట్లు, వ్యతిరేక ఓట్లన్నీ బీజేపీ పడ్డాయి. అవి మా ఓట్లే బీజేపీ టర్న్ అయినాయి. రైట్. అయితే 0 seats వచ్చిన తర్వాత ఎందుకు ఇలా జరిగింది అనుకున్నారా? ముందే తెలుసు ఈ విషయం అనుకున్నారా? కొంత తెలుసు, నాకు తెలుసు, మీకు అవగాహన? నాకు అవగాహన. రావు సీట్లు అనుకున్నారు పార్లమెంట్ ఎలక్షన్. పార్లమెంట్ సీట్ రావని నాకు తెలుసు. ఒక్క మేరకు వస్తే రావచ్చని అనుకున్నాను. ఒక్క సీటు అది నేను సార్ గారు కూడా చెప్పాను. ఆయన రెస్పాన్స్ ఏంటి? కేసీఆర్ రెస్పాన్స్ నీ రిపోర్ట్ తప్పని అన్నారు. అయితే అసెంబ్లీ విషయానికి వద్దాం. అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో కూడా చాలా అంటే రకరకాల సర్వేస్ వచ్చాయి. ఆ సర్వేస్లో ఎక్కువ శాతం మంది కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. అప్పుడు మీ అంటే మీ అనలైజేషన్? నా అనలైజేషన్ కూడా అదే. 25 సీట్లు మార్చని నేను 6 months ముందట మీకు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిన. 25 సీట్లు మార్స్తే గవర్నమెంట్ వస్తుంది. అందులో నాది కూడా మార్చుకోండి. మీది మార్చమని మీరు చెప్పారా? ఓకే. 7 సార్లు గెలిచిండు, ఈయనకేనా అనేది కొద్దిగా నాకు వ్యతిరేకత అవపడ్డది. మళ్ళీ ఒక 3 నెలల ముందు ఆమె యాక్షన్ ధోరణి నాకు అన్యాయం చేసిందని ప్రజలు చెప్తాను, కొంత నమ్ముతాను. ఇది ఎట్లున్నది? అప్పటి వరకు నాకు సర్వేలా గెలుస్తుందని వచ్చింది, కానీ తగ్గుతుందన్న వరకు నాకు రాను ఇంకా తగ్గుతుందని నాకు తెలుసు. నేను అందుకే నాకు సీటు వద్దని కూడా అన్నా. నేను సీటు మార్చుకోవాలని కూడా అనలేదు.
అసలు పోటీ చేయనన్నారా? పోటీ చేయను. ఏమన్నారు కేసీఆర్ సార్ గారు? నా సర్వే చూడు, నువ్వు 1,00,000 మెజార్టీతో గెలుస్తానని సార్ చెప్పి. అంటే మీకు ఒక హోప్ వచ్చిందా కేసీఆర్ గారు 1,00,000 మెజారిటీతో సార్ గెలుస్తామని? కేసీఆర్ గారు కొంత ఉద్యమకారుడు, ఆయన చెప్పే దాంట్లో కొంత వాస్తవాలు ఉంటాయి అనేది నమ్మినండి. అంటే ఇక నాకు వేరే దిక్కు మారు అని కొంతమంది సలహా ఇచ్చారు. నువ్వు వరంగల్ కన్నా జనగం కన్నా బొమ్మను పల్లారాశెడ్డి తీసుకొచ్చి పాలకుర్తిలో పెట్టాను. నేనన్నా ఇక నిలబడతా, అక్కడ నిలబడతా, లేకపోతే ఊకుంటా. అయితే ఈ మధ్య వినిపిస్తున్నమాట వర్ధన్నపేట కాన్స్టిట్యుయెన్సీ జనరల్ అవ్వబోతోంది. సో మీరు అక్కడికి షిఫ్ట్ అవుతారేమో నెక్స్ట్ ఎలక్షన్కి అనేది బాగా మాట్లాడుకుంటున్న విషయం. మీ వరకు వచ్చింది అది? వర్ధన్నపేట పాలకుర్తి 2 జనరలే ఉంటాయి. ఈ 2 మా ఇండోర్లే ఉంటాయి. ఇంకా దాంట్లో ఏ అనుమానం లేదు. అంటే దీనికి క్లారిటీ ఇవ్వట్లేదా? మీ Clarity అండర్లోనే రెండు అంటే మీరు అక్కడ పోటీ చేయడానికి సుముఖంగా పాలకుర్తి ఉన్నారా? కూడా నేను వదిలిపెట్టుకునేందుకు సిద్ధంగా లేదు. 3 సార్లు కష్టకాలంలో గెలిపించారు. టీఆర్ఎస్ వేవ్లో గెలిపించారు, కాంగ్రెస్ వేవ్లో గెలిపించారు. రాష్ట్రం అంతా కాంగ్రెస్ గెలిచినా నేను ఆడ గెలిచాను, రాష్ట్రం అంతా టీఆర్ఎస్ గెలిచినా నేను ఆడ గెలిచాను. ఆ ప్రజలను కూడా ఏదో ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ప్రజలను దూరం కొట్టుకోవాలా? మీరు కూడా ఆలోచించండి, ఎంత కష్టకాలంలో గెలిపించారు. నేను సో వర్ధన్నపేట వదలరు, పాలకుర్తి కూడా వదలరు, వదలను. రెండు మీ అండర్లోనే మా ఉంటాయి. ఇండోర్లో ఉంటాయి. అయితే అక్కడ ఏదైతుందో మహిళా రిజర్వేషన్ పాలకుర్తి అవుతుందా వర్ధన్నపేట అవుతుందా? నేను మహిళా రిజర్వేషన్ కన్నా అయితే నిలబడలేను కదా. ఏదేమైనా మీ అండర్లో ఉంటాయి, ఇదైతే క్లియర్. రైట్. అయితే అక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఇద్దరికి మీరు ప్రత్యర్థి ఒక రకంగా చూస్తే. ప్రత్యర్థి కాదు, స్నేహితుల ఇద్దరం స్నేహితులే, కానీ పొలిటికల్గా ప్రత్యర్థి. చంద్రబాబు నేనంటే అభిమానపడతాడు, ఆయనంటే నేను అభిమానపడతాను. రేవంత్ రెడ్డి ఆయన ఎప్పుడు తమ్ముళ్ళలాగానే చూసేది, నన్ను అన్నలాగా చూసేది. టీడీపీలో ఉన్నప్పుడు మీ ఇద్దరు సాన్నిహిత్యం అంత క్లోజ్ గా ఉండేది. ఇద్దరు నా కాదు, రాజకీయంగా ప్రత్యర్థి. ఎక్కడ ఏ విషయంలోనూ రేవంత్ రెడ్డి గారికి మీకు విభేదాలు లేవా? మధ్యలో పుట్టించింది కానీ తప్పదు, అది తప్పదు. మీ వరకు వచ్చిందా ఆ పుట్టించిన రూమర్స్? ఆయనకే ఆయనే అన్నాడు కావాలని పొలిటికల్ గేస్తానని కూడా అన్నాడు కొంతమంది తోటి. రేవంత్ రెడ్డి గారు స్వయంగా అన్నారా? ఎందుకు అది దయానంద్ గట్ల అంటావా అని కొంతమంది అడిగిండు. పొలిటికల్ గా ఏదో ఒకటి తిట్టాలి కదా అని తిడతాను. అంటే పొలిటికల్ గా తిట్టాలని తిట్టారా, లేకపోతే ఎప్పుడైనా మీరు తనకి ఏమైనా అన్యాయం చేశారనే ఉద్దేశంతో? ఆయనకు తెలుసు, ఆయన ఫ్యామిలీ వాళ్ళందరూ నాకు దగ్గర వాళ్ళే, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆయనకు దగ్గర వాళ్ళే, అందరం కలిసి ఉండేది. అదేం లేదు, ఆయన కలిసి వచ్చింది, సీఎం అయ్యిండు, హ్యాపీ, దాంట్లో ఏం లేదు. అదేవిధంగా కామెంట్స్ రూపంలో మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగిన వాళ్ళల్లో ఇంకొకరు టీఎస్పీఎస్సికి సంబంధించి మొన్న ముట్టడించారు, వేద రజని గారు వెళ్ళారు, అక్కడ నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు గొంతెత్తాలి అని క్వశ్చన్ చేశారు. అంటే కొంత ప్రభుత్వం అయితే ఫెయిల్యూర్ అయినట్టే కదా, దాని గురించి తీవ్రంగా చర్యలు తీసుకోవాలనేది నా డిమాండ్. అంతే. నిరుద్యోగులకు సంబంధించి అంటే నిరుద్యోగులకు ఆశ బాగా పెట్టాడు కదా, ఒక నిమిషం అండి, వాళ్ళని బాగా రెచ్చగొట్టాడు కదా, మీకు ఇన్ని ఉద్యోగాలు ఇప్పిస్తా, అన్ని ఉద్యోగాలు ఇస్తా. ఉన్న ఫ్యాక్టరీ కంపెనీలన్నీ వెళ్ళిపోతాయి. హైదరాబాద్లో ఐటీ కంపెనీలు వెళ్ళిపోయినాయి, ఫార్మసీ కంపెనీలు వెళ్ళిపోయినాయి, ఇండస్ట్రీస్ అన్నీ వేరే రాష్ట్రాలకు పోతాయి. వరంగల్లో మేము ఎన్నో పట్టుకొచ్చి ఇచ్చినాం, దానికి ఇంత అతిగతి లేదు, ఆగమాగమవుతాయి. ప్రైవేటు ఉద్యోగాలు దగ్గర పడతాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఆశ పెడుతుంది. ఇంతవరకు ఒక్కటి లేదు అసలు. ఆ 30,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో పిలిచి ఇంటర్వ్యూ చేసినాయి, వాటిని ఇచ్చి నేను ఇస్తాను సర్టిఫికెట్లు ఇస్తాను. ఇవన్నీ కూడా ఇప్పుడు తొందరపడి స్టేట్మెంట్లు ఇస్తాడు మొదటి నుంచి. ఆయన రేవంత్ దగ్గర ఉన్న గుణం ఒక్కటి, అబద్ధాన్ని నిజంగా పలికిస్తాడు, నిజాన్ని అబద్ధంగా పలికిచ్చే శక్తి ఉన్నది. అట్లా ఏదైనా అంత కాన్ఫిడెంట్ గా చెప్తారా? ఆ శక్తి ఉన్నది. నేను మొదటి నుంచి అదే అంట, ఏదైనా చెప్పగలుగుతావు. ఇది కాంప్లిమెంటా లేకపోతే ఆ విధానం మారాలా? అది అంటాడు రాజకీయాలు అట్లా చెప్తేనే. అమెరికాలో అన్నాడు, చూసిన ఇంటర్వ్యూలో అమెరికాలో అన్నాడా, మేము జనాన్ని మోసం చేస్తామండి, నమ్మిస్తాం, ఓట్లు ఎత్తే వాళ్ళే ఫూల్ అవుతారు. ప్రెస్ మీడియా ఇంటర్వ్యూలే అన్నాడు. ఈ మధ్య కడియం శ్రీహరి గారు పార్టీ మారారు, ఆ విషయంలో మీరు చాలా తీవ్రంగా స్పందించారు. ఎందుకు మీకు అంత కోపం వచ్చింది? ఎందుకు మారాలండి, ఒక నిమిషం. ఎందుకు? అప్పుడు తెలుగుదేశంలో నీకు మంత్రి ఇచ్చి అంత పొజిషన్ ఇస్తే నువ్వు మారిన. ఇక్కడ నీకు కేసీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ అన్ని ఇచ్చి నేను పక్కంబడి కూసబెట్టుకున్నావు. ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని ఇచ్చాను, ఎంపీ సిట్టింగ్ ఎంపీ కాదు. నువ్వు అసలుటప్పుడు మొదలే వెళ్ళిపోవాలి, నాకు ఎంపీ టికెట్ వద్దు సార్ అని వెళ్ళిపోతే ఆ గౌరవం ఉంటుంది. కానీ నువ్వు ఇలా ఎంపీ టికెట్ తీసుకొని రిజెక్ట్ చేసి ఆడు చేస్తే ఎంత కన్నింగ్ అంటారండి? చెప్పండి, మీరే చెప్పండి. నాకు అది బాధ, నేను వద్దన్నా. అంటే మీ నోటీస్కి వచ్చిందా ఆయన పార్టీ మారే ముందు? కొద్దిగా నాకు అనుమానం వచ్చింది. ఎందుకు అనుమానం వచ్చిందంటే పార్టీ శ్రేణుల నుండి వచ్చిందా ఎట్లా? కాంగ్రెస్ నుంచి మీకు రిపోర్ట్ ఉంది, కాంగ్రెస్ లో మీ ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా చెప్పరు, ఓకే, ఎవరెవరు మాట్లాడుతుంటే
అర్థం తెలుస్తుంది కదా. కాంగ్రెస్లో ఎవరు దూరపోళ్ళు ఉన్నారు అందులో, అందరూ తెలిసిన వాళ్ళు. అయితే మీకు అనుమానం వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ మరి కేసీఆర్ గారి వరకు తీసుకెళ్లారా మీరు? ఆయన కేసీఆర్ గారు కూడా అన్నాడు, ఈయన టికెట్ ఇవ్వకపోతే మారుతాడు, టికెట్ ఇస్తే ఉంటాడు అన్నాడు. సరే మంచి మీ ఇష్టం సార్ అన్నారు. టికెట్ ఇచ్చినా కూడా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాడు. అయితే ఆయన మాట్లాడుతూ కొన్ని మాటలు అన్నారు. అహంకారపూరిత మాటలు, బలుపు మాటలు ఉన్నాయి కాబట్టే ఓడగొట్టారు. ఇప్పటికైనా అవి తగ్గించుకొని సమీక్ష చేసుకోండి అని చెప్పేసి కడియం శ్రీహరి గారు ఎవరిని? మిమ్మల్ని ఉద్దేశించే ఒకటి మాట్లాడారు. నేను ఎన్నిసార్లు గెలిచిన 7 సార్లు. ఇంతవరకు ఓటం అనేది ఉన్నదా? ఆయన ఎన్నిసార్లు ఓడిపోయింది? 4 సార్లు. 4 సార్లు ఓడిపోయింది. ఆయన నాకు నీతులు చెప్తున్నాడా? ఎవరికి అహంకారం ఉన్నట్టు దీని మీద? ఆయన మంత్రిగా చేసినోడు ఓడిపోయాడు. నేను 7 సార్లు గెలిచిందంటే వరంగల్ ఎంపీగా బై ఎలక్షన్లో గెలిచిన. టీఆర్ఎస్ వేవ్, కాంగ్రెస్ వేవ్. ప్రజలు దయన్న ఓటేశారు. నువ్వు ప్రతి 4 సార్లు ఓడిపోయినావు. ఎవరికి అహంకారం ఉన్నట్టు చెప్పండి. నేను వేరే ఉద్దేశం కాదు. అంటే ఒక వేవ్ ఉన్న పార్టీలో పోతావా మనం? టీఆర్ఎస్ వేవ్ వస్తుందంటే టీఆర్ఎస్లో కురుకుతుంది, కాంగ్రెస్ వేవ్ అధికారం ఉంటే కాంగ్రెస్ కురుకుతుంది. నేను ఎన్నేళ్ళ బట్టండి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఓడిపోయింది. ఎన్టీ రామారావు ఓడిపోయిన పార్టీ మారిన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాడు. రాజశేఖర రెడ్డి ఓపెన్గా వరంగల్లో మీటింగ్లో చెప్పింది, దయాకర్ రావు నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రా, నీకు మంత్రి ఇస్తాను. మీటింగ్లో జిల్లా పరిషత్ మీటింగ్లో. అంటే నాకు అప్పుడు ఎన్ని ఆఫర్లు వచ్చినా నేను పోలే. మీకు చంద్రబాబు కంచి విడిపోయిండు, ఆంధ్రాలో పడ్డాడు. అందరు అన్నారు ఇక చంద్రబాబు లేడు నువ్వు పో అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఆఫర్ చేసి నీకు టికెట్ ఇస్తామని, టీఆర్ఎస్ వాళ్ళు ఆఫర్ చేసినారు టికెట్ ఇస్తామని పోలే. నేను తెలుగుదేశం నిలబడే గెలిచిన. అంటే అంత వేవులో గెలిచిందంటే ఎంత గొప్పతనం, అహంకారం అని. అయితే మీరు సీనియర్ మోస్ట్ లీడర్గా ఎంతో మంది సీఎంలను చూశారు. చంద్రబాబు నాయుడు గారిని చూశారు, చాలా దగ్గర నుండి చాలా సాన్నిహిత్యం ఉంది మీకు. వైఎస్ఆర్ గారి పాలన చూశారు, కేసీఆర్ గారి పాలన చూశారు. వీళ్ళందరికీ డిఫరెన్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా ఉండేది, వైఎస్ఆర్ గారిది ఎలా ఉండేది, కేసీఆర్ గారిది ఎలా ఉండేది? ముగ్గురు పరిపాలన నచ్చినాయండి. ఎన్టీ రామారావు నెంబర్ 1, నెంబర్ 2 కేసీఆర్, నెంబర్ 2 కేసీఆర్ గారికి ఇస్తారు, నెంబర్ 3 రాజశేఖర్ రెడ్డికి. సో చంద్రబాబు నాయుడు గారి స్థానం 4th కి పడిపోయిందా? చంద్రబాబు కూడా మంచి అడ్మినిస్ట్రేటర్, దాంట్లో నో డౌట్. చంద్రబాబు కూడా అడ్మినిస్ట్రేటర్, మంచి అడ్మినిస్ట్రేటర్, నో డౌట్. డెవలప్మెంట్ ఆలోచిస్తాడు, మంచి అడ్మినిస్ట్రేటర్. నలుగురే. ఏ విషయంలో కేసీఆర్ గారిని సెకండ్ ప్లేస్ లో పెట్టారు? ఆయన ఎందుకు అంత ఎక్కువ అడ్మైర్ చేస్తున్నారు? విజన్ మీరు చూసారా? ఇన్నేళ్ల బట్టి తాగేందుకు నీళ్లు లేవు. ఎవరన్నా ఆలోచించిందా? చెర్లలకు నీళ్ళు లేవు. మేము చచ్చేది ఇక్కడ. నేనే మహారాష్ట్రలో బాబులు పోయి 4 రోజులు జైల్లో ఉన్నా. ఆ నీళ్ళ కోసం ఖర్చు పెట్టి మా పర్వతగిరి చూసిరండి, నీళ్లు ఇంత కరువులో కూడా నీళ్లు ఉంటాయి. అంటే అదొక విజన్. కరెంటు లేక పర్వతగిరికి రావాలంటే నా మనవరాళ్ళు, నా కొడుకులు వాళ్ళు రమ్మంటే రాకపోయేది. అమెరికా నుంచి వచ్చేది, పర్వతగిరి రమ్మంటే ఆడ కరెంటు ఉండదు, నీళ్లు ఉండదు, ఎందుకు నాన్న అనేది. ఇప్పుడు హాలిడేస్ వస్తుంటారు, చక్కగా ఊరికే వచ్చి ఉంటారు. 24 hours కౌన్సిల్, డ్రింక్, రోడ్లన్నీ బాగుపడ్డాయి, మంచిగా ఉన్నాయి. అంత కేసీఆర్ గారు ఒక విజంతుడు చేయలేదండి. నేనున్న 42 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాయి. అప్పుడు కరెంటు లేక, నీళ్లు లేక, అవస్థపడ్డ మంచిలు లేక, ఊర్లలో వాసన, కంపు, ఇవన్నీ ఒక విజంతుడు చేయలేదండి. మనం ఎందుకు రైతులను పెట్టుబడి పెట్టి రైతులను అద్భుతంగా డెవలప్మెంట్ చేశారు. రైతుల విషయం వచ్చింది కాబట్టి రైతులకు సంబంధించి కానీ ఈ విషయం నేను ఖచ్చితంగా మాట్లాడాలి. ధరణి విషయంలో చాలా రకరకాల ఆరోపణలు మొదలయ్యాయి. ధరణి విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? ధరణిలో కొంతమంది అధికారులు తప్పు చేసినంత మాత్రాన ధరణి తప్పు అనేది తప్పండి. అధికారులు తప్పు చేశారని మీరు ఒప్పుకుంటున్నారా? చిన్న లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను వాళ్ళు సరిదిద్దలేకపోయారు. కొన్ని కలెక్టర్స్ పవర్స్ ఉండే ఎంబడే ఏమైనా సెటిల్మెంట్ చేసేటట్టు. ఆ కలెక్టర్లకు ఇస్తే మళ్ళీ ఏమవుతుందో అని కొద్దిగా అనుమానపడ్డట్టున్నారు. చిన్న ధరణి నెంబర్ 1, దాంట్లో నో డౌట్. అదే 1 stop 1 solution అని తీసుకొచ్చారు మీరేమో. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళంతా లేదు ఇది భూసేకరణ, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో అన్ని చూసుకోవడానికే తీసుకొచ్చారు. మా భూమి ఉన్నది, నా భూమి ఇక్కడనే విలేజ్ ఉన్నది. నా భూమి అంతా వేరే వాళ్ళు ఆక్రమించుకున్న గొట్టకొండలు ఉన్నాయి, మా ఆస్తులు వేరే వాళ్ళు దున్నుతా. మొన్న ధరణి లోపల మొత్తం నా ఎంత ఏంది అని అంటే మేము దున్నుకుంటాను సార్, నేను కట్టించంట. పోనీ అని వాళ్ళ పేరు మీద చేసినాం. వాళ్ళ పేరు మీద ఇచ్చేసారా? ఇచ్చేసినాయి వాళ్ళు ఎంతవరకు దాదాపు 25 ఎకరాలు. మీరు ఇట్లా భూములు ఇస్తుంటే రివర్స్ లో భూ కబ్జా ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి. మాకేందే ఆస్తి మాకు తక్కువ ఉన్నదా? మా ఫాదర్ 100 ఎకరాలు వచ్చినాయి మాకు. నేను అమ్ముకొని రాజకీయాలకు వచ్చిన. మీ ఫాదర్ నుండి మీకు అసలు ఎన్ని 100 ఎకరాలు వచ్చాయి? ఉండవు, 500-600 ఎకరాలు వచ్చినాయి. ఒక 7-8 ఊర్లలో వచ్చినాయి.
వరదగిళ్ళు వచ్చినాయి. వరదగిళ్ళు తక్కువ. కాపుల కనపర్తి, గొట్లకొండ, మేచిరాజపల్లి, ఇసన్పల్లి, రెడ్లాడ, ఇనుగుర్తి, ఎక్కడ 100 ఎకరాలు. ఇప్పటికి మా బాబు పేరు, మా తాత పేరు, అమ్మమ్మల పేర్లే ఉంది. మొన్న గుట్ట 200 ఎకరాలు మా నాన్న పేరు తెలియదు. నేను వాళ్ళకి ఇచ్చిన రామచంద్ర మిషన్ వాళ్ళకి. అయితే ఫైనల్ గా బీఆర్ఎస్ పార్టీలో ఏవే కరెక్షన్లు చేసుకోవాలి నెక్స్ట్ ఎలక్షన్ కి అంటే ఎగ్జాంపుల్ గా ఏమేమి చెప్తారు? ఏ ఏ విషయాల్లో? కార్యకర్తలకు ధైర్యం చెప్పాలి. కార్యకర్తలకు ధైర్యం అనేది రావాలి. సార్ స్కీమ్స్ ఏం చేసిండంటే ఆన్లైన్లో పెట్టాలి. పెన్షన్లు ఆన్లైన్లు, స్కీమ్స్ ఆన్లైన్లు. కార్యకర్తలకు రాలేదు పథకాలు, అంత సిస్టమ్ ప్రకారం ఇచ్చేసాను. అరే మేము ఈ కార్యకర్తలలో ఊళ్ళలో ఉండి ఏం చేయం? మాకు తెలియకుంటేనే పెన్షన్ వస్తాండే, మాకు తెలియకుంటేనే రైతు బంధు వస్తాండే, మాకు తెలియకుంటేనే వస్తాండే, మమ్మల్ని కూడా అడుగుతాడు. అది కార్యకర్తలను ముందర పెట్టియాలి. ఇప్పుడు అట్లిస్తే కార్యకర్తకు గౌరవం వస్తుంది. ప్రజలకి పథకాలకి వారధిగా కార్యకర్తలు ఉండాలి. ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది, వాళ్ళు చేసే పనులు తెలుస్తాయి. నువ్వు ఇచ్చేది ఏంటి? మాకు డైరెక్ట్ ఆన్లైన్ లోనే వస్తాండే అని ఆలోచన వచ్చింది. అంటే ఒక రకంగా అది ఏ వ్యక్తి లేకుండా అది డైరెక్ట్ మంచి గా ఉద్దేశమే. పంపించడం మంచి కేసీఆర్ ఉద్దేశం గారికి కదా. మంచి ఉద్దేశం. దాంట్లో పేదోళ్ళని చూసి ఇచ్చేది, కరెక్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చేది. కరెక్ట్ ఉన్న వాళ్ళకే ఇయ్యి, పేదోళ్ళకే ఇయ్యి. కానీ లోకల్ లీడర్ల ద్వారా ఇప్పిస్తే గౌరవం ఉంటుందా లేదా? అది నష్టం కదా. నీతోటి నాకు సంబంధం, నాకు డైరెక్ట్ అక్కడి నుంచి వస్తాను. ఇన్ని మంత్స్ గా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాలన్నీ చూస్తున్నారు. ఇది ప్రజాపాలన అని వాళ్ళు చెప్తున్నారు. మీకు దగ్గరగా తెలిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, మీకు ఎట్లా అనిపిస్తోంది? ఈ ప్రభుత్వంలో కరప్షన్ ఎక్కువైంది. స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ అవుతలేదు. మాటలతోటే నడుస్తాను. కొద్దిగా టైం ఉన్నది, అందుకే ఇప్పుడు ఏమనదలుచుకోలేదు. ఇంకా టైం ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఇప్పుడు ఏం తొందరపడి మాట్లాడదలుచుకోలేదు. ఇంకో 6 నెలల దాకా టైం ఇస్తాను. 6 నెలల తర్వాత దయాకర్ గారు గొంతు విప్పుతారు, గళం విప్పుతారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ దయాకర్ రావు. థ్యాంక్ యూ మేడం.